మాట్లాడారు కానీ జాగృతి వై ప్రొటెస్ట్ చేసిన తెల్లారు ఒక 5 వీడియోలు పెట్టారు. ఆ 4-5 వీడియోలల్లో టెక్నికల్గా అంటే హైడ్రా వాళ్ళు ఫస్ట్ టైం నేను చూసిన రిటర్న్ ఇవ్వకుండా ఓ వీడియో చేపించి వెనక బ్యాక్గ్రౌండ్ వాయిస్ పెట్టి విజువల్స్ పెట్టి ఒక వీడియోలు కొన్ని హైడ్రా అఫీషియల్ హ్యాండిల్ నుంచి రిలీజ్ చేసి నేను ఇన్ని రోజులు ఆగిన. ఎందుకోసం ఆగిన? నేను ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడో మీ అందరికీ తెలుసు, అందుకోసమే ఆగిన. ఇక ప్రూఫ్ ఉంది. నేను మాత్రం హైడ్రా మీద సీరియస్గా చెప్తున్నా రంగనాథ్ గారికి, మీకు ఆల్రెడీ ఒక 6 కంప్లైంట్లు ఇచ్చినాం మేము విత్ ఎవ్రీ ప్రూఫ్. మీరు ఇంతవరకు దాని మీద యాక్షన్ తీసుకోలే. కేవలం మీరు పేదవాళ్ళ ఇండ్లు కొడుతురు తప్పితే పెద్దవాళ్ళ చుట్టూ పోతలేరు. నేను ధర్నా చేసింది ఎప్పుడు? 3 మార్చికి నేను ధర్నా చేసిన. తెల్లారి మీరు ఏం పెట్టినరు? మీరు ధర్నా చేస్తున్నారు కరెక్టే, కానీ ఈ ప్రాపర్టీకి హైడ్రాకి సంబంధం లేదు, హైడ్రా రాకముందే దీనికి పర్మిషన్లు ఇచ్చారు కాబట్టి మాకు సంబంధం లేదన్నారు. ఏది? 3 మార్చి 2026. నేను అవసరమైతే డిఫమేషన్ వేస్తాను చెప్తున్న హైడ్రా కమిషనర్ గారికి, ప్రభుత్వానికి. ఎందుకంటే ఒక లెటర్ అక్టోబర్ 10, 2025, నేను ధర్నా చేసింది మొన్న మార్చి 2026. అక్టోబర్ 10, 22 అక్టోబర్ 2025లో హైడ్రా అఫీషియల్స్ ఏది మూసీకి వరద వచ్చినప్పుడు వాళ్ళు రాసిర్రు తహసీల్దార్కి, రంగనాథ్ గారే స్వయంగా రాసిన లెటర్. ఏం రాసిండ్రు? ఎక్కడైతే ఏ బిల్డింగ్ దగ్గర అయితే నేను ప్రొటెస్ట్ చేసినో ఆయన ఏం రాసిండంటే, ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ ఒక 0.37 acres ఎంక్రోచ్ అయింది. ఈ స్ట్రీము మూసీని జాయిన్ అయ్యేటటువంటి స్ట్రీమ్ ఏదైతుందో ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ మొత్తం 23 మీటర్ల మందం కూడా ఎంక్రోచ్ అయింది. ఎగ్జిస్టింగ్ నాలాను మేము తేయమంటే వాళ్ళు దాన్ని కనీసం డైవర్ట్ చేయకుండా కట్టిండ్రు. కట్టడం ద్వారా ఏమంటాడంటే ఈయన, కట్టడం ద్వారా దిస్ క్లోజర్ ఆఫ్ 16 meter width నాలా హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ఫ్లడ్డింగ్ ఇన్ కోకాపేట్ అండ్ నార్సింగి ఏరియాస్. ఈ నాలా మూసేయడం వల్ల కోకాపేట్ నార్సింగి ఏరియాస్ 2 కూడా ఫ్లడ్ అయిపోయినాయని ఒక దగ్గర చెప్తాడు. ఇంకో దగ్గర ఏం చెప్తాడు? ఇది హైడ్రా రంగనాథ్ గారే చెప్పింది మేము ధర్నా చేసే కన్నా 6 నెలల ముందు. ఇంకో దగ్గర ఏం చెప్తాడు? దేర్ వాజ్ వైడ్ స్ప్రెడ్ ఇనండేషన్ అండ్ ఫ్లడ్డింగ్ ఎట్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ అండ్ మూసీ సరౌండింగ్ ఏరియాస్ ఇంక్లూడింగ్ ద హోల్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఏరియా ఆఫ్ ఎంఎస్ శ్రీ ఆదిత్య కేడియా రియల్టర్స్. ద ఇనండేషన్ ఇఫ్ నాట్ అవర్టెడ్, అంటే ఇది ఆపకపోతే ఇట్ ఈస్ లైక్లీ టు ఎండేంజర్ ద లైఫ్స్ ఆఫ్ రెసిడెంట్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ ఆల్సో ద పీపుల్ హ్యాబిటేటింగ్ ఇన్ ద సరౌండింగ్ ఏరియాస్. అంటే ప్రజల ప్రాణాలకు, ఆ ప్రాజెక్ట్లో కొనుక్కొని ఉండే ప్రజల ప్రాణాలకు ముప్పు ఉంది, ఆ చుట్టుముట్టున్న ఏరియాలో ప్రజలకు కూడా ప్రాణాలకు ముప్పు ఉంది. ఎండేంజర్ ద లైఫ్ ఆఫ్ పీపుల్ అని హైడ్రా రాసింది, నేను రాయలే. మళ్ళీ సిగ్గు లేకుండా మేము ధర్నా 3 తారీఖు మొన్న మార్చిలో వేస్తే హైడ్రా నుంచి వీడియోలు తీసి పెడతారా? ఏం గ్రాఫిక్ డిజైనర్సా మీరు? కంటెంట్ క్రియేటర్సా? తమాషా అయిపోయింది ప్రతి ఒక్కరికి. నిజం మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు ఎదురుదాడి చేయడం అలవాటైంది. ప్రభుత్వం అట్లే ఉంది, ప్రతిపక్షం అట్లే ఉంది. we will drag you to court, Mr. Ranganath. I am telling you, I gave you six complaints till now. Where are your guts? You tell me. మళ్ళీ మీదికెళ్ళి నన్ను బద్నాం చేస్తావు. నేను ప్రూఫ్ లేకుండా ఈ రాష్ట్రంలో ఏం చేయని నేను చెప్తున్నా. మీరు ఈ లెటర్ ఎట్లా రాసిండ్రు? ఈ లెటర్లో కంటెంట్ ఎట్లుంది? ఇది ఇప్పుడు నేను ఆన్లైన్ పెడితే దుంకి చచ్చిపోదాల. మీరు మీ ప్రభుత్వం ఎందుకోసం పెట్టిండ్రు హైడ్రా? ఎవరి కోసం పెట్టిండ్రు? దమ్ముందా బుల్డోజర్ది? ఆదిత్య రియల్టర్స్ పోదాం పారేపు. తెల్లారి మాట్లాడతారు బాజాలు ఊదేటోళ్ళు, బాకాలు ఊదేటోళ్ళు అందరూ. ఎందుకు ఈమె పోయి ప్రైవేట్ ప్రాపర్టీలో ప్రొటెస్ట్ చేసింది? ఎందుకు చేయమండి? ఆ హైవే ఎక్కి చూద్దాం ఒకసారి, ఆ ఫ్లైఓవర్ ఎక్కి చూద్దాం. అది మరకలాగుంది. అక్కడ పోయేటటువంటి 100,000 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ రోజు చెప్తున్నారు, అరే ఇది ఇట్లా ఐసైట్ కడ్డం వస్తుంది, డ్రైవింగ్ ఐసైట్కి ఈడేవాడిచ్చిండు బిల్డింగ్ పర్మిషన్ అని చెప్పి. అంటే హైదరాబాద్ నగరం మీద మీకే కన్సర్న్ ఉంటుందా? మాకుండదా? డెఫినెట్గా అది కరెక్ట్ కాదు. నేను ఇప్పుడు పిక్చర్ చూపిస్తా. ఎంత దారుణమైనటువంటి వైలేషన్స్ ఉన్నాయంటే కొంచెం జూమ్ చేయండి, ఏమనుకోవద్దు. బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ ఉన్నాయి. దీంట్లో ఒక నాలా క్లియర్గా కనబడుతుంటుంది. ఇట్లా ఒక నాలా పోతుంది ఇట్లా సైడ్ నుంచి. ఇది పట్టుకోండానా, ఇక్కడ నుంచి ఇట్లా ఒక నాలా పోతుంది సైడ్ నుంచి. ఈ నాలా డైవర్షన్ కోసమని ఆ బిల్డింగ్ కట్టేటోడు పర్మిషన్ తీసుకున్నాడు. తీసుకొని సిగ్గు లేకుండా నాలాని డైవర్ట్ చేయకుండా యాజ్ టీజ్గా మొత్తం బిల్డింగ్, మీరు అప్పేపర్ పట్టు, యాజ్ టీజ్గా మొత్తం బిల్డింగ్ అంతా కూడా కట్టేసిండు. ఆ నాలా డైవర్ట్ చేయలేదు. అంటే ఆ నీళ్ళు ఏడుకోవాలా మరి? మొత్తం 4 ఫ్లోర్లు మునిగింది వీళ్ళకి వరద వచ్చినప్పుడు. మేము ట్వీట్ చేస్తాము కరెక్ట్గా, మొత్తం ఇమేజెస్ మొత్తం కూడా ట్వీట్ చేస్తాము మీకు కంపేర్ చేయడానికి. ఇదైతే దీన్ని చూస్తే నిజంగా ఒక ఎంత బాధ అనిపించిందంటే, ఇక్కడ మురికాలువలా కనబడుతుంది మూసి. ఇది పట్టుకోండి అన్న, ఇది పట్టుకోండి. ఇక్కడ ఎంత పెద్దగా ఉంది మూసీ నది, ఎంత పెద్దగా ఉంది మూసీ నది. ఆయన మొత్తం ఇట్లా 3 ఎకరాలు కబ్జా వేసి సిమెంట్ వేసి మొత్తం పెడితే మురికాలువలాగా అయిపోయింది. ఏం తమాషాకు ధర్నా చేసినాం అనుకుంటున్నాం మేము? 30 మీటర్లు ఉన్న దాని దగ్గరనేమో 20 ఏళ్ల కింద కట్టిన అపార్ట్మెంట్లను కూలగొడతారు,
1430 మందిని ఇళ్లలోకి వెళ్ళేలా కొడతారు. కనబడట్లేదా మరి ఈడ? ఇట్లాంటి ఇంకా చాలా ఉన్నాయి. మరి మీరు అందరికి ఒకటే ఆ రూల్ అప్లై చేయండి. ఉల్టా మేము పాయింట్ రేజ్ చేసిన వాళ్ళని మమ్మల్ని ఎందుకు బదనాం చేస్తున్నారు? ఇది కరెక్ట్ కాదు. దీన్ని ఎట్టి పరిస్థితులలో డిస్మాంటిల్ చేయాల్సిందే ఈ గవర్నమెంట్. లేదంటే కోర్టుకు వెళ్ళడానికి కూడా మేము వెనకాడమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది హైడ్రా లెటర్ నేను చేసింది కాదు. హైడ్రా ఇట్ సెల్ఫ్ రోడ్ టు ద తహసీల్దార్. ఇవన్నీ జరిగినాయి. ప్రజల ప్రాణాలకు ముప్పు ఉంది, ఇబ్బందికరంగా ఉంది. మీరు దీన్ని ఏం చేస్తున్నారని ఇవన్నీ పక్కకు పెట్టి నేను ధర్నా చేసిన తెల్లారి కోర్టు ఆర్డర్ ఉంది, కోర్టు ఆర్డర్ ప్రకారం బిల్డింగ్ కడుతున్నాం. మేము మాకు చదువు రాదనుకుంటురా? మాకు లాయర్ లేరా? మాకు చదువు చెప్పేటోళ్ళు ఉండరా? ఓన్లీ మీరు ప్రభుత్వం అయితే మీరే గొప్పనా? అది కాదు. మీరు తప్పుదో పట్టించొద్దు. నేను చాలా సీరియస్గా చెప్తా ఉన్నా. హైడ్రా హ్యాస్ టు టేక్ బ్యాక్ ఆల్ ద ట్వీట్స్. యూ బెటర్ డిలీట్ ఆల్ దోస్ ట్వీట్స్. ఇవాళ సాయంత్రం కల్లా ట్వీట్స్ డిలీట్ కాకపోతే రేపు పొద్దున డిఫమేషన్ ఇస్తానని చెప్తున్నా. మీరు ఇచ్చిన లెటరే నేను ఇవాళ ట్వీట్ చేస్తా. ఇప్పుడు నా ఇది అయిపోయినాక లేటెస్ట్ 7 దాకా పోతే 8 దాకా పోతాం. మీరు పెద్దోళ్లను కాపాడుకుంటా పేదోళ్ళ మీదకి పోకుండా ఎంత అన్యాయం అండి ఇది. దిస్ ఈజ్ నాట్ రైట్. హైడ్రా అనేది పెడితే డెఫినెట్గా లాభం జరగాలి. ఇక చూడండి ఇంకోటి, హైడ్రా వాళ్ళు ఏప్రిల్ 2025లో 61 మీటర్లు కబ్జా అయిందని అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇమేజే ఇది. ఇయాలటికి కూడా 61 మీటర్లు కబ్జా అట్లే ఉంది. మీరు మాత్రం చూసుకుంటూ ఉండండి. రోజు ఆడికెళ్ళే పోతారు, మళ్ళీ చూసుకుంటూ ఉండండి, ఏం చేయకండి. అదే అక్కడ గుడిసేస్తూ ఉండనిస్తారా? ఒక్క నిమిషం ఉండనిస్తారా? గుడిసేస్తే చిన్నోడు ఒక బజ్జీల బండి పెట్టుకుంటూ ఉండనిస్తారా? ఓ ఇడ్లీ బండి పెట్టుకుంటూ ఉండనిస్తారా? ఈ సెలెక్టివ్ డిస్క్రిమినేషన్ కరెక్ట్ కాదు. మిస్టర్ రంగనాథ్, యూ హ్యావ్ టు ఇమ్మీడియట్లీ డిలీట్ ద ట్వీట్స్ from your official handle, I am telling you. Otherwise, you are going to face serious charges from me, because I have a letter in possession that you yourself wrote to the Honorable Tehsildar. I don't know Tehsildar garu em cheppiro naaku teladu. Nenu edaithe allege chesino meer avve allegations tho mere letter rashiru. ఇవాళ ఉల్టా నన్నే మీరే తప్పు అన్నట్టుగా హైడ్రా నుంచి వీడియోలు చేసి గ్రాఫిక్స్ చేసి పెడుతున్నారు. మీ ప్రభుత్వం అంతా బోగస్. మొత్తం డిజిటల్ దుర్వాసన వస్తుంది మీ ప్రభుత్వం నుంచి తప్ప ఇంకోటి లేదు. మొత్తానికి మొత్తం బోగస్. నిన్న సీఎం గారు చెప్పిన ప్రాజెక్ట్ రిపోర్ట్ బోగస్, మీ హైడ్రా చేసిన ట్వీట్లు బోగస్, ప్రతిదీ బోగసే. థ్యాంక్ యూ. దీని మీద త్వరగా చర్యలు తీసుకోవాలని చెప్పి, మూసీ నది తొందరగా మంచిగా కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చేసే విధానం మాత్రం ఇది కాదు. చేస్తున్నటువంటి ప్రక్షాళనలో ప్రజల పాత్ర ఉండాలి. ప్రజలకు అల్టిమేట్గా లాభం జరగాలి. మన నగరం సుందరంగా మారాలి. కానీ కేవలం కొందరికే లాభం అయ్యేటట్టు చేస్తే మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని తెలియజేస్తూ, క్లారిటీ ఇవ్వండి, ట్రాన్స్పరెన్సీ ఇవ్వండి, టోటల్ డిపిఆర్ ఇవ్వండి. టోటల్ మూసీ ప్రక్షాళనకు ఎన్ని కోట్ల రూపాయలు అవుతున్నాయో మీరు చెప్పండి. అది మీ డబ్బు కాదు, ప్రజల డబ్బు. క్లారిటీ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. గాంధీ గారి మన్మట్ డిమాండ్ చేసిండ్రు. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా డిమాండ్ చేస్తున్నాము. అవసరానికి మించి అక్వైర్ చేయకండి, అవసరం లేని చోట వదిలేసేయండి. ఒకరి ఇల్లు కూలగొట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి రిపీటెడ్గా చెప్తున్నప్పటికీ ప్రభుత్వం ఇక్కడ అట్లే చేసింది, నిన్న ఖమ్మంలో అట్లే చేసింది. ఇది మొత్తం రియల్ ఎస్టేట్ ప్రభుత్వం. ఎక్కడెక్కడ ఖాళీ రియల్ ఎస్టేట్ ల్యాండ్ ఉంటే దాన్ని ఎట్లా గుంజుకోవాలి ప్రజల దగ్గర నుంచి, ఎట్లా పేదవాళ్ళ దగ్గర లాక్కొని పెద్దవాళ్ళకి ఇవ్వాలనేటటువంటి ప్లాన్ తప్పితే ఇంకొకటి లేదు. ఈ వైఖరి మార్చుకోవాలి. ప్రజల కోసం ఈ ప్రభుత్వం పనిచేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీకు తెలుసు